హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్విన్ వీడియోస్ ని ఆదరిస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వరకట్నం కింద ఇచ్చిన భూమ్ పంచాయతీ సిరీస్ ని అయితే చాలా బాగా సపోర్ట్ చేసి మర్విన్ వీడియోస్ అంటే ఒక బ్రాండ్ గా ఏర్పాటు చేశారు. సో స్పెషల్లీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. కట్టమల్లు కాందాన్ అనే ఒక మంచి వెబ్ సిరీస్తో మేము మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం. ఇది మా టీం అండి. ఇప్పుడు మాత్రం చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాం. ఇంతకుముందు ఎమోషనల్, కోపం అట్లాంటివే కాకుండా ఇంకా చాలా వెరైటీ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. అప్పుడు నన్ను ఎమోషనల్గా, డాడీని ఎమోషనల్గా, మౌనికన్ కన్నింగ్గా, శంకర్ అంకుల్ని ఎమోషనల్గా అట్లా చూశారు కదా. సో అట్లా కాకుండా ఇంకా చాలా డిఫరెంట్గా మా కొత్త యాక్టర్లు కూడా యాడ్ అయ్యారు. ఇంతకుముందు అయితే ఎలా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారో, మమ్మల్ని ఇంతకు ముందులానే ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించాలని ప్రేక్షక దేవుళ్ళందరికీ మా టీం తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో విషయం ఏంటంటే, వరకట్నం కింద ఇచ్చిన భూమ్ పంచాయతీ అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు మా సబ్స్క్రైబర్లు 3000 ఉండే. అది కంప్లీట్ అయ్యేసరికి 5,40,000 సబ్స్క్రైబర్లు అయ్యారు. అంత బాగా సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 5,40,000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ సిరీస్ స్టార్ట్ చేసే ముందు ఉంది కాబట్టి ఈ సిరీస్ కంప్లీట్ అయ్యేసరికి మ్యాక్సిమం ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అన్న మాకు రావాలని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాం. ఇంతకు ముందు అయితే మా వ్యూవర్స్ 1 డేలో 5 lakh వ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్తో మాత్రం 1 డేలో 1 మిలియన్ వ్యూస్ రావాలి. సో అంతలాగా మేము మీకు కష్టపడి అవుట్పుట్ కూడా ఇస్తాం. మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జస్ట్ 1 మిలియన్ వ్యూస్. సో ప్రతి ఒక్కరైతే మాకు ఆ వ్యూస్ ఇచ్చి మమ్మల్ని హ్యాపీగా ఉంచాలని మీకు మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు. బుజ్జి లేవా, తెల్లారింది ముగ్గెత్తురు. రజనాబా లేరా, చెల్లెలు లేపుకొని రాగి ముగ్గెత్తురు. ఇక వాళ్ళు లేస్తారు చేస్తారు, మనమే చేసుకోవాలి. నువ్వు చేయరా, వాళ్ళు నేను లేస్తారు. నాకు తెలుసు నా పిల్లలు. ఆ పాలైన ఇంకా అత్తలేడక్క, తెల్లారింది. లేచిందంటే ఛాయ కావాలంటారు దొరసాన్లు. అక్క పాలు. సరే అక్క. పోయిదాం అక్కకి చెంబులు ఎక్కడ పడతాయి అక్క పాలు? బాగా 3 లీటర్ పాలు చెప్పిండు. ఇక సాయంత్రం వచ్చి క్యాను ఇంటికాడ పెట్టుకో, సాయంత్రం వచ్చి తీసుకుంటా అక్క. సరే తమ్మి. అక్క మరి ఇంటికాడ ఏమన్నా ఫంక్షన్ అక్క ఏమన్నా? అదేం లేదు తమ్మి, చిన్న కొడలు వస్తుంది, మాడిబిడ్డలు వస్తాను. ఇక అందుకే బాగా పాలు చాలా చెప్పచ్చు. అయితే అక్క నేను ఫంక్షన్ అనుకుంటాను, కూడలి ఏమన్నా చూడడానికి వస్తాను వచ్చాను అనుకుంటాను అక్క. అదేం లేదు తమ్మి. అయితే బాగా నాకు మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నాడు అక్క. రాదు, ఇక పిల్లలందరూ వస్తారు కదా, ఇంత వంట మంచిగా చేద్దాం. సరే అక్క. సరే అక్క. సరే తమ్మి. సాయంత్రం వస్తా అక్క. సరే తమ్మి. అమ్మ ఎలుకలు చల్లకుండా అంత ఎట్లా తయారైనాయి. పొక్కలు చేస్తానా నీళ్ళు అసలుకే ఉంటలేవు పొలం మీద. అన్నా ఆ ఒడ్డుకెళ్తా మంది పట్టుకురానట్టు. ఆడికేపా రాస్తాను, ఆడికేపా. సరేదా. మొన్ననే కొడదాంరా అంటే వినకపోతే వారి మొగిపురుగు ఎక్కువ. ఆ మూతిటి తీరాదన్న, 2 రోజులు వెనకైతే ఏమవుతుంది? అట్లా కాదు తమ్ముడా, ఎప్పుడు చేసుకోవాల్సిన పని అప్పుడు చేసుకోవాలిరా. అక్క పోయాంటి కూడా నీళ్ళు పట్టుకరా. తెస్తాను చెల్లె. ఇగో ఇటు కూడా అంటు పెట్టి ఇద్దరికైతే. ఇక మళ్ళీ వాళ్ళు అత్తే ఆగానే ఆగారు ఇద్దరు. చిన్న గంజల రేపు అక్క. తెత్తా. ఇక వీళ్ళు కడుక్కున్నాక ఇక వాళ్ళని లేపితే ఇక వాళ్ళు కూడా ఒకరు కట్టుకుంటే ఒడిచిపోతుంది పని. సరే అక్క. కావ్య, ఓ కావ్య అక్క. పిల్లగానే లేపి ఇక సెల్లు పట్టుకొని ఇట్రా సెల్లే. ఎక్కడి పని అక్కడనే ఉంచిళ్ళు, వీళ్ళు లేవంగానే పోతారు బావి కాడికి. ఏమన్నా పండుగ రోజే పోతారు, పని కావాలంటారు బావి కాడ పని.
అట్టప్పుడు చేసుకుంటేందా మామిడాకులు కావన్నాయే బంతి పూలు కావన్నాయా టమాటాలు ఇట్లా కూరగాయలు పచ్చిమిరపకాయలు అన్నీ అన్నీ ఉండే చెల్లె చెయ్యనా మరి ఈయనకు ఫోను చెయ్యి కూరగాయలు లేవా ఏం లేవా మనం పోదామంటే పని తీరలేదా అయిపోయిందానే అయిపోయిందిరా ఇట్లా హలో హలో అయిపోలేదా నా ఇంకా పిండి చల్లుడు ఆ పిండి సరడ్ అయిపోయింది మందు కొడతాను ఒక 2 మళ్ళీ కొట్టేటి కొడతాను ఇవి రాంగా ఇక బంతిపూలు పచ్చి టమాటాలు ఇట్లా కోసుకురా ఇంట్లోకు బంతిపూలను కూరగాయలా ఆ పెద్దను లేపి పంపి రాదిటు తెంపి పంపిస్తా పట్టుకొస్తాడు కదా మేము ఎక్కడ వస్తాము మాకడే పని తీరింది ఇంట్లో పని ఇవ్వలే పిల్లలు ఇవ్వలే ఇంకా ఎక్కడ పని అక్కడనే ఉన్నది మేము ఇక్కడ ఆడుకుంటున్నావా అంతలావు ఆ పిండి చల్లితే మళ్ళీ మందు కొట్టబడుతుంది ఎండంత ఎట్లో కొట్టి కాలబడబట్టే పొద్దుగాల సుర్రం అంటుంది ఎండ సరే కానీ చెప్పని కొట్టుకొని రానిలే ఇంకా ఇంట్లో సామాన్ లేదు కిరాణా సామాన్ తేవాలి నూనె అది ఇది తేవాలి సరే పట్టుకొస్తాం కానీ ఇంకా నీళ్ళైతే కాబెట్టేసరికి స్నానం చేసి తయారైపోయేస్తా నేను అట్లనే తమ్ముని పోయి బుజ్జిని తీసుకురమ్మా తమ్ముని దగ్గర ఉంటుంది కదా నీ మేడంకి ఫోన్ చేసి చెప్పినా పంపిస్తానన్నది అన్న గణేష్ని పంపిస్తా అన్నాడు తీసుకురావడానికి సరే చెప్పని రాని మీరు సరే ఎవరురా ఇంటికాంచి 10 నుండి మరదలు ఫోన్ చేస్తానులే ఏందట పండుగ పూటనే మీకు పని ఉన్నది బాగా ఆ బంతి పూలు లేవు కూరగాయలు లేవు తొందర రాలే అంటాను కనుప దా మరి ఇంటి పచ్చికాయలు తెంప రాదురా పచ్చికాయలు నా పువ్వులు తెంపు మరి పోదాం తెంపుతా వీళ్ళకి ఎప్పటికీ పండుగ రోజే పని చేస్తారు అత్తానులటక్క తెస్తామన్నారా తెత్తా అన్నారు సరే ఇక వీళ్ళు లేకపోతే తానాలు గినాలు అయితే అయిపోవు స్నానాలు చేయరు ఏం చేయరు ఏ వాళ్ళు అవుతుందో వాళ్ళు వేసే వరకు ఇంకా గణేష్ కానీ తోలినావానే తోలినరా గణేష్ను గణేష్ ఇటు తల్లి దగ్గర పోయి తీసుకురావాలి కదా తీసుకురమ్మని చెప్పిన వాడు తీసుకొస్తాడు టైం వరకు కానీ సరే పయ్యవా దా ఇంకా అయిపోలేదురా అయిపోయింది దా మరి పోదాం దా చెల్ల నీళ్ళు కాయనాయా కాయని అక్క ఇంకా అత్తలేరు కదా వీళ్ళు ఏమో అత్తాలు కావచ్చు బా పానం అంతా పుల్ల చిల్లిపోయిందిరా చిన్నోడ దిగబడిపోలేం కదా నాకు అట్లా అవుతుంది అబ్బా మార్చర్రా ఈ పూలు తీసుకోవదనే పూలు అడ తీసుకపో అక్క నేను తీసుకొస్తా పని ఇంత పొద్దెక్కే ఇది రాయే అయ్యో కూరగాయలు బంతి పూలే ఉన్నాయి కాదే మరి మామిడాకులు ఎప్పుడైతే తెస్తారు పట్టుకొస్తుంది మందు కొట్టేసరికి వెళ్ళే ఏం పట్టుకొచ్చడో ఏమోనయ్యా కిరాణా షాప్ కాడికి పోవన్నాయి కిరాణా సామాన్ తేవాలి ఇంట్లో సామాన్ లేదా బాగా అయినాయి ఇక తానం చేయి చెప్పిన కానీండ్రి కాళ్ళకి కడుకోపో మంచి ఇల్లు తాగుదాం కడుక్కుంటా చాయ్ పెట్టి తాగుతా బాగా స్నానం చేస్తాడు ఇంతలా చిన్నోడా టెంట్ వచ్చిందిరా టెంట్ మంచిగా బాబు తెస్తా టెంట్ మంచిగా అక్కడ ఆ టెంట్ కింద ఒక స్టేజ్ కాడ ఒక మంచి మహారాజా కుర్చీ మంచిగా నీట్గా డెకరేషన్ అవన్నీ చేసిపో అడుగు అటే అటు స్టేజ్ వస్తుంది అటు మొక్కన స్టేజ్ వస్తుంది ఆ టెంట్ అటు వస్తుంది అవ్వా ఏం చేస్తాను బిడ్డ ఏం లేదు మా ఫ్రెండ్ ఫోన్ చేసింది దానిలో చూస్తున్నా ఏంది ఇగో బావున్న అత్తమ్మకి ఇట్లా ఏడు దాకా వచ్చి ఒకసారి బావకు ఫోన్ చేయ బిడ్డ నేను బావకు ఫోన్ చేస్తే ఏదో ఒకటి అంటాడు నువ్వే చేసి మాట్లాడుకోపో అరే అత్తమ్మ కన్నా కలిపి బిడ్డ నేనే మాట్లాడతా కానీ కలిపి ఒకసారి ఇంతకు ముందే ఫోన్ చేసింది కమలాపురం దాకా వచ్చినాం అన్నది మళ్ళీ ఇప్పటికిప్పుడే ఫోన్ ఎందుకు అరే కమలాపురం నుంచి ఎట్లా వస్తాలో ఒకసారి కలిపి రాదురా తల్లి నువ్వే మాట్లాడు ఆ చెల్లె ఎక్కడి దాకా వచ్చిల్లరా కమలాపూర్ చేరుకున్నారా ఆటోలునే యారా బండి మీద నేత్తల్లా మంచిది పైలంగా రానరా రాంగా గాడ అరటిపళ్ళు పట్టుకురాలి బిడ్డ ఒక డజనాన్ని సరేరా తీసుకున్నారట ఈ మాత్రానికి బాగా ఏమంటాడు అనబడుతుంది నువ్వు మాట్లాడినావు అరే తమ్ముడా ఆకులు లేరా మామిడాకులు
పట్టుకొస్తానన్నా పట్టుకరా బంతిపూలు కూడా తీయపోయినవే అంతలేవురా అంత చిత్తడైద్దిరా మళ్ళా గోపాడతారు వాళ్ళు ఊడితే పోయేది ఏమో చిత్తడాట బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? అన్న బాగున్నావా? అయ్యా బాగున్నారా? కాళ్ళు కట్టుకుందిరా. ఒక్కసారి కూడా ఫోన్ ఎత్తలేమేమే. ఈ బాబు చేసి మాట్లాడుతాండి కదా. కడుక్కోలే అయ్యా. అన్నదా అన్న అంత మంచిగా ఇప్పుడే వస్తాలా? అంత మంచిగా మంచిగా ఉన్నా. ఇక నానమ్మ అంత మంచిగా బిడ్డ అంత మంచిదే అమ్మ. మంచిగా ఉన్నావు? మంచిగానే ఉన్న బిడ్డ. పిల్లగాళ్ళు అసలే అత్తలేరు. వచ్చిర్రు వచ్చిర్రు అయ్యరాలు. బాబా అంత మంచిగా అంత మంచిగా అంత మంచిగాని మీరంత మంచిగా జ్వరం తగ్గింది నాయన. అంత మంచిగా ఇట్లా కూర్చోండి. ఇటు కూర్చోరా. ఇంకెప్పుడు తయారైతే ఏం తయారవుడు బిడ్డ. అద్దంటే ఇంటి లేరు. చిన్నది చీర తెచ్చింది, పెద్దది జాకెట్ తెచ్చింది. ఇక ఏమైనా అని అంటుంది. మరి బిడ్డ నువ్వు అన్న ఏమైనా చెప్పరా? ఏమైతే తీయరాదమ్మా, వాళ్ళు ఏదో సంబరంగా చేస్తారు. ఏం సంబరం బిడ్డ, నాకు మంచి అనిపిస్తలేదు. మీరు ఏమన్నా మంచిదిగా. ఈ పిల్ల అయితే అస్సలే ఆగుతలేదు. అట్లా కాదే పిచ్చినాని. షష్టి పూర్తికి ఒక ప్రత్యేకత ఉంది. 60 సెకండ్లకు 1 నిమిషం అన్నట్టు, 60 నిమిషాలకు 1 గంట అన్నట్టు, మనిషి 60 సంవత్సరాలకు 1 జన్మ అన్నట్టు, ఈ 60 సంవత్సరాల తర్వాత పునర్జన్మ అన్నట్టు. 60 సంవత్సరాలకు ఒకసారి తాత నువ్వు ఎవరైనా షష్టి పూర్తి జరుపుకున్నారనుకో పునర్జన్మలో మంచిగా ఉంటారు. 60, 120 సంవత్సరాలు చల్లగా బతుకుతారు అని అర్థం. ఏ గట్ల కాదు, మన పేర్లు పెడతారు. నీకేమెరక ఇవ్వలే వాళ్ళు పేర్లు పెట్టేది. మనది మనమేనే. ఇక్కడ ఎవరు ఉన్నారే? ఇదేమన్నా సోకులకు ఉన్నోళ్ళమనో లేనోళ్ళమనో చేసుకునేది కాదే. ఇది ఒక ఆచారం. ఆచారం కూడా కాదు, మనకు మంచి జరుగుతుంది అనే నమ్మకం. కాదే అమ్మా, ఫోన్ లో చూసి చెప్తాను. లేకపోతే నీ పెద్ద కొడలు గింత తెలుగు నాదే అంత లేదు, అది అందరికి తెలుసు. అంతే చేసుకోరాదమ్మమ్మ. ఏం చేసుకోండి బిడ్డ, నాకు సిగ్గు అవుతుంది. సిగ్గు అవుతుందా? కాదా ఉత్త పెళ్ళే కాదు, సాయంత్రం డీజే కూడా పెట్టు. మా దోసగాలను రమ్మంట. తాత నీకు కొత్త జిన్ ప్యాంట్ అంగి తీసుకొచ్చినవి, అది వేసుకున్నావు అనుకో. నాకు కొత్త జిన్ ప్యాంటు కొత్త అంగి నాకెందుకు? కొత్త అమ్మని తీసుకొచ్చి పెట్టరాదు. ఏంది ముసల్తానని కట దసరాయి కట దానికి ఇంకా పెన్ను వస్తుందట. మా తాత కలర్ అయితే మీసాల కలర్ అయితే హీరో లెక్క ఉంటాడు. ఏందే బాగా స్టైల్ చేస్తాను. నువ్వు చేసుకున్నట్టు చెప్పు. ఒకసారి దిప్పు అంట. ఇగో చూడు ఎట్లా మరి కట్టమల్లి బలగం అంటే అట్లుంటది అంతే. ఏం కాదు, నువ్వు మంచిగా ఇట్లా కాదు కానీ ఒక పని చేద్దామని అక్క. ఓ చెల్లెకి రావే, నువ్వు ఎంతసేపు రాసుకుంటుంటావే ఇట్లా. ఏంటి బిడ్డ అమ్మమ్మ తాత నాగం పట్టిస్తారు కదనే. మా అయ్య ఎంత మంచోడే దేవుడు. అదే మా అయ్య లేకుంటే ఎట్లుండే. నా కొడుకు చూడు ఎట్లుండడో గిట్టుండాలి. అందుకనే పెళ్లి చేద్దామంటున్నావే మీ అయ్యకు. ఈ దీపం అంతా నీదేనే బాబు. నువ్వు సంసారాన్ని పెరిగితేనే గింతోళ్ళ. మీరు మంచిగా ఉంటేనే కదా ఇట్లా దీపం అంతా ఎదుగుతుంది. మీరు మంచిగా లేకపోతే ఇట్లా ఎదుగుతుందా? అవ్వా ఏమంటుంది నా బిడ్డ? మీ అవ్వకు మళ్ళీ పెళ్లి చేస్తామంటాను. ఏమైనా నువ్వు ఒకటే రాసుడు రాస్తాను. నాకు హోంవర్క్ బాగా అయిపోయింది. ఇగో కాదే అమ్మా, మనం వచ్చినప్పుడు వాటికి ఏదో పని చేసుకుంటుంది. మనం వచ్చి కూర్చున్నావా ఏదో పోజులు ఎక్కడ కూర్చొని చదువుతా. రోజు లెక్క కాదు, ఇక్కడ 10/10 నీ లెక్క ఏం కాదు. నా బిడ్డ బ్రహ్మాండంగా చదువుతుంది. అంటే నా కొడుకు చదవడా? నీ కొడుకు క్లాస్ ఫస్ట్ కాదు కానీ నా బిడ్డ అయితే వాళ్ళ స్కూల్లో ఫస్ట్. తెలుసు చూసినాం. తెలియకలదయ్యా నా బిడ్డ. నిజమక్క కానీ బావని చూసింది ఎక్కువ రాస్తుంది. నువ్వు కూడా అంట వాడిన బిడ్డను. లేకపోతే చదివే రాదు. అబ్బా పెళ్లి చేస్తా. అది చూసినవా? చల్లే పని చేద్దామని. ఇప్పుడు దీని పెళ్లికి చీర జాకెట్ కుడిసినాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు కదా అంటే పెళ్లికి ముందు హల్దీ కదా, దీనికి లంగం అనేసి హల్దీ చేద్దాం.
మా అమ్మాయికి ఇట్లా ఆడబట్టింటారు ఏమో. ఏమైంది నాన్నమ్మ పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను. చేసుకోవాలంటే ఎప్పుడు నేను బావని ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. ఆయన పెద్ద బాబు చుట్టాలందరూ వచ్చి అడ్డి పోతుంది, అందుకే బావని చిన్న పెద్ద పొరీడు ఉండగా నువ్వు చేసుకుంటావా? పెద్ద పొరి కాదు నాదే. అది ఏందో ఈ కూరగాయలు బాగా మాట్లాడతారు. వీళ్ళు ఆట పట్టిస్తారు వారం నుంచి మా అవ్వని మా అయ్యని గోరు గోరు పొందని ఇతలేరు బిడ్డ. అలా మీ అవ్వకు చేతి నిండా మైదాకు పెట్టి ఇక్కడ దాకా గాజులు వేసి ఇవన్నీ పెట్టి రెడీ చేస్తే హీరోయిన్ లెక్క ఉంటుంది. రజని ఎట్లా ప్లాన్ చేసినాం కదా, ఇప్పుడు తాతకుని అమ్మకు పోస్ట్ వెడ్డింగ్ చేద్దాం. అందరు పెళ్లి కాకముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అని పెట్టుకుంటారు కదా, వీళ్ళకి కూడా మనకు మంచిగా గుర్తుండేటట్టు పోస్ట్ వెడ్డింగ్ మంచి మంచి చీరలు కట్టించి, తాతకు మంచి ధోతి కట్టించి, పంచ కట్టించి పోస్ట్ వెడ్డింగ్ చేద్దాం. ఏమంటావు అమ్మమ్మ? అయితే బావా నాకు మంచి లంగా ఉన్నది, మంచిగా తయారైతా, మన ఇద్దరం స్టిల్స్ ఎట్లా పెట్టాడో చూపెడదాం. నీ ఆగరాద పట్టిదా నువ్వు ఒకదాని మీ మధ్యలో. అబ్బో బావా ప్లీజ్ బావా. సరే నువ్వు ఫోటో దిగుతా అంటాను కదా, తాతతో ఫస్ట్ షూట్ నీతోనే చేపిస్తుంది. చాలుగా అంతే, నీకు దిగరాక మా తాత నా పేపుతాను. మరి ఊకోయ్యా. ఇప్పుడు ఎందుకు బిడ్డ నాకు ఇది? అరే గట్ల అనకు బాబు, పొలగాలు సంబరానికో మా నిమ్మలానికి ఒకసారి ఒప్పుకోవే. కరెక్ట్ కానీ ఇప్పుడు నా పిల్లలు ఇట్లా మంచిగా, మీ పిల్లలు నువ్వు మీరు అంతే మంచిగానే ఉంటారు, మంచిగా పేరు వస్తారు, మనకి ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అట్టిగా ఉదార ఖర్చు పెట్టు పైసలు. ఖర్చు కోసం అనకు బాబు, నువ్వు ఖర్చు ఎంత అయినా మంచిదే, షష్టి పూర్తి చేస్తాం. తాత నువ్వు ఖర్చు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావే? నువ్వు ఎంతో చిన్నప్పటి నుంచి బాపులను అక్కను అందరినీ కష్టపడి సాది పెంచి పెద్ద చేసినావు. ఇప్పటి వరకు మందందరన్నా పెళ్లి చేసుకున్నాక అందరు ఏరుబడి ఇచ్చులారమయ్యారు, కానీ నీ పేరు పోగొట్టకుండా మా బాపులు మేము అందరం మంచిగా కలిసి ఉన్నాం. కట్టమల్లయ్య కాందాన్ అంటే ఒక పేరు ఉన్నది, ఉమ్మడి కుటుంబం లెక్కున్నావు. నువ్వు నిమ్మలంగా ఉండే, నీకు ఈ ఖర్చుల గురించి కాదు, మేము అందరం ఎప్పుడు ఇట్లా కలిసి ఉండి నీ కళ్ళ ముందు ఉంటే నీకు అంతే చాలు కదా. నువ్వు ఖర్చు గురించి ఎందుకు ఆలోచిస్తాను? సరే మీరు అంతగానో అంటారు కాబట్టి మీ మాట నేను తీసేయలేకపోతాను, కానీ మరిగా అన్న పెళ్ళంటే యాదికి వచ్చింది. నా పెళ్ళప్పుడు తమ్ముడు ఎట్లా చేసిండే? అరే నీకు గుర్తుందారా ఏమన్నా? పెళ్ళయి నేను పోతంటే అస్సలే గింత కూడా నన్ను జీబులు ఎక్కడిలే, నా కాళ్ళలోనే పడ్డావు కాదురా నువ్వు. అక్కనెట్టు తోలుతారు తోలద్దు అని ఒకటే ఏడుచుడు నువ్వు. ఇప్పటికీ కూడా నాకు అమ్మాయి యాదికత్తే. ఎవరన్నా అప్పగింతలు చేసిరంటే నా తమ్ముడికి ఇట్లా ఏడ్చిండు, నన్ను పట్టుకొని నన్ను ఓడియలేదు అని అమ్మాయి యాదికత్తే. కొంచెం గుర్తున్నదక్క నాకు. నువ్వు కడప కాడికి బయటికి వెళ్ళేటప్పుడు మా అక్క ఎందుకు ఇది చేస్తుంది, కడుపు ఎందుకు అడుగుతుంది అనిపించింది. ఇక జీవి ఎక్కుతుంటే అగో మాకేటో పోతుందని నేను ఎడిచిపెట్టి ఉండబుద్ధి కాలేదక్క. నీ దగ్గర గురికొచ్చి మొత్తం మా అక్కని తీసుకుపోయి మా ఇంట్లో నచ్చుకుంటాను. మస్తు నాకు అప్పుడు మస్తు ఏడ్చినాయి, గుర్తున్నాయి కదక్క, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఇప్పటికి కూడా నేను గేట్ కాడికి వచ్చిందంటే నువ్వు ఎంత సంబరపడతావురా తమ్మి. ఎవ్వల పెళ్ళిళ్ళకి పోయినా నాకు తమ్ముడే యాదికత్తాడు మొదలు. అప్పగింతలు అయితేనే అంటే చాలు నా తమ్ముడు ఏడ్చిందే యాదికత్తది నాకు. నువ్వు ఇంటికి వచ్చి ఏడవక అక్క అయితే కానీ సంబరానికి వచ్చినావు. సంబరంగా చెప్పుకుంటాను, ఏడుచుడు కాదు. చెల్లెవాడు చిన్న పుల్లగాడు అయ్యేపటికి ఏడ్చింది, కానీ బాబు నేను ఇట్లా వచ్చి తెలుసా చెల్లె నువ్వు పోతానైతే బాబు చెల్లెరా అని తల్లడిచ్చింది. ఆ రోజు నీ పెళ్ళైన సంబరం కన్నా నువ్వు సాయంత్రం పోతాంటే మనసులో అమ్మ అయితే ఇంట్లోకి వచ్చి ఒక ఏడ్చుడు కాదు, చెల్లెను ఒక గంట కనిపెట్టాలరా పెద్దోడా, వీడు పాలు మరవలేదు, వీడు చిన్నోడు రా అని ఏడితే నా గుండెలు వచ్చిపోయినాయి చెల్లె. కానీ దేవుని దయ వల్ల మేము అందరం చల్లగా ఉన్నాం. కాలు చేత నీకు 2 మగపిల్లగాళ్ళు, తమ్మునికైనా 2 ఆడపిల్లగాళ్ళు, అందరూ కూర్చున్నది. ఇక నాదంటే చెప్పరాకుంటున్నా చెల్లె. అయినా ఇప్పటికి అందరం అయితే సుఖంగా ఉన్నాం చెల్లె. గిట్లే బాపు అమ్మ ఉన్నంత కాలం మనం అయితే కలిసి ఉండాలిరా చిన్నోడా. చెల్లె నువ్వు 1కి 4 సార్లు రావాలి చెల్లె ఇంటికి. ఎందుకు రానే అన్న, మీ ప్రేమ ఎప్పటికీ గిట్లనే ఉండాలని ఎప్పటికి ఇంటికి అత్తనే ఉంటా. నువ్వు రాకపోతే నేను అనుకుంటున్నా అక్క, నీ ఇంటికన్నా వచ్చి ఉంటా. నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలక్క. నీ పిల్ల ఊకుంటుందా రా తమ్మి? దాన్ని కూడా తీసుకొని వస్తా. మరి మీ బావ ఊకోవద్దా? బావని బయట నెట్టేస్తా. అయ్యో అయిపోయింది కానీ నేను పెళ్లి చేసుకొని 2 అన్నాలు ఇచ్చిపెట్టి ఓ తమ్ముడా తయారయ్యేది, కానీ టెంట్ గిట్ల అంతా జోరుదారు వేసిండు, దండలు కట్టింది, కానీ కూర్చుని కూర్చేదిరా తెమ్మని చెప్పినన్నా పట్టుకత్తడే. ఏం జామ మనిషి ఉన్నాడు రా ఆయన. ఏది చిన్న బిడ్డ అత్తలేదు ఇంకా? హాస్టల్ మేడం ఫోన్ చేసి మాట్లాడింది, పంపిస్తాను, కాకపోతే చిర్రు బుర్రలు ఆడుతుంది కొంచెం. అయ్యో
ఎట్లా మరి అన్న గణేష్ని తోలినరా మా బామ్మ తల్లి చిన్న తల్లి దగ్గరికి మా బామ్మది గణేష్ని తోలినా తీసుకున్నట్టు ఎక్కించుకొని బయలుదేరిండట ఎంగిన అత్తడిది అత్తాలు అట్నా అత్తలు వాడు గణేష్ గడిపోతే నమ్మకంగా తోలుతారు మేడం కూడా. సరే రెడీ కాపోలి తయారు కానీ మామయ్య స్వాగత్ బాగుంది అరవింద్ బాబు వచ్చిల్లు రా పొద్దున్నే వచ్చిల్లు పొద్దున వచ్చిల్లా మరి నన్ను ఎందుకు ఇప్పుడు తీసుకొస్తాను? అదేరా బాబు ఇప్పుడు పొమ్మని చెప్పిండు. ఇంత పక్కగా క్లాస్ అక్క తోలే నన్ను గంట సేపు దర్వాజా కలిసి పెట్టింది మేడం. ఇంత పక్కగా తల్లి హాస్టల్ తిండి పడతలేదానే నా బంగారు తల్లి. ఈయననేడు మీ అయ్యనేడు ఏమైనా హాస్టల్ హాస్టల్ అంటారు. ఎట్లా అయింది చూడు పోల్లా. ఎందుకు ఇంత లేట్ గా తీసుకొచ్చి మీరు? మేడం ఫోన్ చేస్తే నాకు వచ్చింది ఇంకోని ఎప్పుడు పెట్టుకోవాలి? ఫోన్ చేసిన బిడ్డ మా బాబు అని చెప్పి ఇప్పుడు పెట్టుకుందిరా బిడ్డ. నీకు ఫస్ట్ పెట్టినాకనే చెల్లెకి కోన్ పెట్టుకోవాలి బిడ్డ. మేము ఎవరం కూడా ఇంకా కోన్ పెట్టుకోలేదు. నువ్వు వచ్చినాకనే పెట్టుకుంటామని చెల్లెకాయలు ఫోన్ అయ్యిందండి. గొప్పలే కానీ లేటు బాగా గంట సేపటి దాకా దర్వాజా కనెక్షన్ పెట్టింది. గర్ల్స్ హాస్టల్ అంటే గట్లే ఉంటుంది. నన్ను నమ్మలే వాళ్ళు. అదే తర్వాత పంపించారు ఎవరితో పడితే వాళ్ళతో అమ్మాయిలు పంపించారు. అక్కడికి నేను ఫోన్ చేస్తే నన్ను బాగా సతాయించింది. ఇది ఎంతసేపు తయారవుతుందో. ఓ పొట్టిదాన్ని రావే, మళ్ళీ అమ్మ వెళ్తుంది పని చెప్తుంది. బాను అయితే తయారైనావు. తయారు చేసి పంపినాక వచ్చి సెల్లు కట్టుకున్నావు. తయారు కావద్దా? ఏ సంగతి చేద్దాం? సరే మంచిగా సంపుతా ఎక్స్ప్రెషన్స్. పెద్దోడా ఏం చేస్తాను బిడ్డ ఇక్కడ? ఇంట్లోకి రాళ్ళు పోచాడు పండేది అమ్మకు గోస అవుతుంది, నా గోస అవుతుంది. నీ అవ్వ ఇప్పుడే వచ్చినమే గ్రీల్ చేసుకుందామని. అంతలే నువ్వు రావన్నా? నువ్వు కూడా ఈ రీల్ నువ్వు కూడా చేసినావు. ఇజ్జత్ పోతుంది. మీ బాబు చూసినట్టు అందరు చంపుతాడు. ఏం కాదు కంటే బాప చివరికి అద్దు రాళ్ళు బిడ్డ, ఇంట్లో పాలున్నది. పెద్ద బాప తిడతాడు. ఇప్పుడు పెద్ద బాప అయితే చంపుతాడు. నిన్నైతే ముందుగా కొడతాడు బిడ్డ. ఏం కొట్టాడు? నువ్వు నేను రాను. రాళ్ళు తల్లి ఇంట్లోకి ఏ చెప్తా సరే ఇంటి లేరు ఈ పిల్లలు తల్లాగుండా. తీసుకుపోయా మామని. ఇది ఒక్కటి చేస్తుంది రోజు పాటు. అందరు తయారయ్యారా? అరే శంకరే రావే. తాతయ్య కొత్త పెళ్లి కొడుక ఏనే మా నాన్నయుడు నాన్న మంచిగా మతే బొట్టు పెట్టరా అమ్మకుని బాబుకు బొట్టు పెట్టు. అమ్మ సిగ్గుపడే ఒకసారి. ఏమన్నకు బిడ్డ మావను అన్న నువ్వు దండలేరు. సరేరా ఇది బిడ్డ దండలేవిరా. చిన్నోడే రా అత్త తీసుకొస్తాను. మా బాబు అంత బిత్తర చూపుతానే ఏందే బాబు. అక్కడి కొడుకు లేరు దగ్గర సుమత ఎత్తాను రయ్యా. ఇగో మమ్మల్ని ఆశీర్వదించాలి అవ్వా. ఇంకో బాబు అమ్మ నవ్వే. ఏ నవ్వుతానే ఎందుకు నవ్వా అవ్వా చల్లగా వారి తిని. తాత నువ్వు జీన్ ప్యాంట్ వేసుకున్నావు, నీ పెళ్లికి ఏం వేసుకున్నావే? అప్పుడు జీన్ ప్యాంట్లు ఎక్కడ ఇక ఆపరాదు నీ కుళ్ళు జోకులు. ఆట పట్టిస్తుంది. నాన్నమ్మ నన్ను ఆశీర్వదించే. నువ్వు చల్లగా నుండే నూరేళ్ళు బతుకు. దాన్ని ఆశీర్వదించావా? అయ్యో నిన్ను సిద్ధాడు చిట్టి. వంగ తల్లి కాదు. నమ్మకం ఇక నువ్వు బాగా తీసుకోవా మా పోటీ. చల్లగా నుండో నూరేళ్ళు బతకాల చిట్టి. కనీసం ఫోటో అడిగితే ఒక్కడు కూడా లేదే మీ పెళ్లి ఫోటోలు. అందుకే ఈ చెస్ట్ ఫోటో అని ఇది ఒకటి ఫోటోస్ ఇట్లా ఏమి లేవు అప్పుడు. ఇప్పుడు దించుకో పట్ట ఒక తీయనే పడతారు బిడ్డ. ఇంకేందిరా ఒక ఫోటో దిగుదాం దావే. మమ్మీ రాను ఒక్కొక్కల ఫ్యామిలీ అక్కలు ఫస్ట్. సరే బాగున్నా. మీరు దిగిలే మంగళ స్నానం చేపిద్దాం అన్నదిగా. అత్తమ్మ నువ్వు మామయ్య బావ ఇట్లా ఫస్ట్ దిగురు దగ్గరకి నువ్వు ఫోటోలు దిగిరా. సరే బాబు మంచిగా దిగిరా.
అమ్మ నవ్వే నానమ్మ నువ్వు నవ్వే అవ్వ మంచిది నవ్వే అవ్వ కొంచెం దగ్గర జరగవా పడతలేవు ఫోన్లా నువ్వు రా ఇట్రా నేను అట్టే నువ్వు ఆయనకే ఉండవు ఇక ఇంత దొడ్డు నా బిడ్డ చిన్నోడే రా మీరే వచ్చారు కానీ అగో చిన్నోడు ఆడున్నాడు మరి తీసుకురా పో దార తమ్ముడు అమ్మని అడ్డు ఉంచుకో బిడ్డ నువ్వు గిళ్ళకి రారా తమ్ముడు కూర్చొని పెడదాం రా నా కొడుకు ఇటు పట్టుకో ఇటు పట్టుకో అమ్మని పట్టుకో బిడ్డ మధ్యలో కూర్చోబెట్టారు ఒక ఫోటో ఇట్లా దిగని ఒక ఫోటో దిగను కూర్చోవచ్చిందారా అయ్యా జీవితాంతం గుర్తుంటాడు బొట్టు పెట్టి తమ్ముడు అమ్మ నానమ్మ ఎందుకు ఎడుతున్నావే నువ్వు ఏడవకమ్మా ఏం చేస్తావు ఏమల రాత ఎట్లుండున్నావు ఫోటో దిగురి అన్న దేవుడు తీరా ఒక ఫోటో దేవుడు సార్లు కూడా మనకి కట్టుకుంటూ రాత రాశ చూడు మంచిగా చూడు గట్టి ఫోటో తీస్తారు అది కూర్చో అట్లే కూర్చో బాబు మీరు కూడా దిగులు బిడ్డ అట్లే ఉంటుంది బిడ్డ ఇట్రా బిడ్డ అక్కేది బిడ్డ కదా అమ్మ దగ్గర ఉంది అది కానీ ఇక్కడ ఫోటో చూడ మామ ఏం చూడరు అన్నంతో ఇటు చూడు పెద్దోడు ఎందుకు రాలేదు అన్న మరి వానికి ఎగ్జామ్స్ ఉన్నాయంటారా చెల్లె వాడు అత్తడు ఎల్లుండి అత్తాను అన్నాడు ఒక్కరోజు చచ్చిపోతే అయిపో కానీ వాడు ఉండేది వైజాగ్ మనం ఇక్కడనే సరే కూర్చుంటావా పోతావా తాత నువ్వు ఆశీర్వదించవా తాత కాళ్ళు మొక్కాలే ఇట్లా మొక్కు ఇక వాడే మొక్కకి బాపు కొడుకు మెల్లగురు బంగారు కొండ మెల్లగానే అన్న మెల్లగానే బంగారు కొండ మెల్లగురు ఏడవకంటే నా ఎత్తు కొడుక నడవత్తలేదని నేను ఎవరో చెప్పుకోలే చెల్లె ఏడవకన్నా ఏం చేయమంటారు అక్క అన్నకి ఎప్పటి గుండెల గుది పండున్నట్టే దేవుడు ఏడవకే ఇప్పుడు ఇంకా సంతోషంగా మనం ఇట్లా చేస్తున్నాం ఏడవకు మంచిగున్నాడు రాకపోయా వీడు కదలలేకపోయా నేను ఎవరో చెప్పుకోవాలి బాధ అన్న ఏడవకు తమ్ముడు మీరు ఫోటో దిగుతురా అందుకేనా ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టింది మాది మీరు ఫోటో దిగుతురా వాళ్ళకి మంచి ఏదో నవ్వుకుంటే అక్షంతాలు ఆశీర్వాదం తీసుకుందాం అని మనం అనుకుంటే అందరు ఏడో పడుతుంది ఫోటో దిగురు మీరు నలుగురు జరిగే అమ్మా బాబు ఏడవకురి కొంచెం దగ్గర బాబు దగ్గర ఫోటో మీరు ఏడవ నానమ్మ కూడా ముఖం మార్చింది అది అవా ఏడోకే ఏం కలుతాయి మమ్మల్ని కన్నా కానీ మా రాతలు కన్నా అని అవ్వ మేము ఎట్లా బతుకుతాం అట్లా బతుకుతాం అవ్వ మీరు అట్లా మా ఏడుపు మొక్కలు పెట్టకూర్రి చూడే మామ కెమెరా మనం అంతా లేమా బావా ఇద్దరు బావలు వదిన దిగురు మీరు మొదలైతే దిగురా సుమతో దిగు బావా మీరు ముగ్గురు అక్కతో ఉండరాను నవ్వురు బావా నవ్వురే ఏం పెట్టారా మన బావను కలుపుకుందాం వాళ్ళిద్దరు ఉంటారు బావ మధ్యలో మాకు దేవుని కాదను బంగారు కొండ చెప్పడా ఇక రారా పిల్లలు ఒక్కసారి ఒక్క ఫోటో తీద్దాం రాలి బిడ్డ రజనమ్మా అవునికా అరే సాగర్ నువ్వు కూడా రారా తమ్ముడు తీసుకొని బంగారు పట్టిన రారా పెద్దబాబు అంటే దీనికి మస్తు ఇష్టం మరదలు పక్కపడి నిలబడవుతాడు అరే ఉండు ఏం కాదు రా బాబా నేనేం తినను కానీ
మళ్ళా సిగ్గుపడ్డావు బావా నేను అంటే గంట భయం ఉన్నది బావకి. అబ్బా చూసినావా నా బిడ్డ మాట్లాడితే దుఃఖం అంతా పోతుంది నా బిడ్డలు మాట్లాడితే చిల్లారా మేము నలుగురం మేము ఐదుగురం దిగుతాం మీరు అందరు జరుగుతారు దిగులు ఇద్దరు బావాలా దిగులు దిగులు బిడ్డ దిగులు మీ సంబరం వాళ్ళు కాదంటారు బిడ్డ అరే ఏందేమో పుట్టిందంటే భయపడతాను గచ్చడం అనుకుతాను ఏందే ఓకేనారా గణేష్ బాగా మంచిగా పడ్డా రావే పెళ్లి సుమత ఇది పట్టుకోపో మా పెళ్లి కొడుకు మా పెళ్లి కూతురు సంబరమే సంబరం బిడ్డ నీకైతే అవును మా ఎందుకు బాబు బాబా ఎందుకు బావా నువ్వు రావా అని బావా రావయా బావా అదే